హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సీతాపురం కాలనీ గడప డిజైన్ లేటాకి వచ్చారండి. అదిగోండి పసుపు వేసారండి, ఇంకా లోన కూడా ఉండేయండి గుమ్మాలు. పసుపు వేసిన తర్వాత అది ఆరాలి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వస్తామని చెప్పేసి అది ఫాస్ట్గా ఆరే ఇల్లు ఆపుకో ఇల్లు ఉంటుందండి, అది వేసానండి. అది ఆరిన తర్వాత డిజైన్ వేద్దామని చెప్పి కొంచెం సేపు కూర్చున్నానండి. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అయితే ఈ ముగ్గేసానండి, ఈ ముగ్గేసి పెట్టానండి మేడం గారికి. అవి చూసి మళ్ళీ గడప డిజైన్ వేయమని పిలిచారండి, అందుకని చెప్పేసి వచ్చారండి. ఇదిగోండి ఒకప్పుడు ఎప్పుడో వేసానండి. మనకి ఇది ఆరిన తర్వాత డిజైన్ వేద్దామని చెప్పి ఇదిగోండి నా కలర్స్ అన్ని ఇలా పెట్టుకుంటానండి, తెచ్చుకుంటాను, నేనే తెచ్చుకుంటాను. మళ్ళీ అందరూ బ్రష్లో టిన్నర్లో అన్నీ తీసుకురావటం ఇబ్బంది అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి నేనే తెచ్చుకుని పెట్టుకుని ఇలా వేసుకుంటానండి. మీకు కానీ ఎవరికైనా కావాలంటే నేను ముగ్గులు తప్పనిసరిగా వేస్తానండి. విజయవాడలో ఎవరికైనా చుట్టుపక్కల గ్రామాల వారికి ఎవరికైనా చెప్పండి. అంటే నేను యూట్యూబ్కి చూపించడానికి వేయట్లేదండి, మామూలుగా మీరు అందరూ వేయించుకుంటారని ఒక వర్క్ పరంగా నేను వేస్తున్నానండి. ఈ వర్క్ తెలియాలంటే మనకి అందరికి తెలియాలంటే మామూలుగా తెలియదు కదా కొంతమందికి, ఇలా యూట్యూబ్లో పెడితే తెలిసిద్దని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని పెట్టుకున్నామండి. కొంతమంది అయితే నా చక్కగా నా చెయ్యి మిషన్ అన్నారండి, నాకు చాలా సంతోషం వేసిందండి. అంటే నేను మామూలుగా ఎడిటింగ్ చేయటం కానీ అలాంటివి మనకేం తెలియవు, కామెంట్లు చదవటం కూడా తెలియదు. ఇలా మామూలుగా సింపుల్గా నేను తీసినట్టు పెట్టేస్తున్నానండి. ఇంకా ఏమి చేయటానికి మనకు తెలియదు కదా, తప్పనిసరిగా మీరు ఫోన్ చేయాలండి. నాకైతే చాలామంది నా ఫోన్లు చేస్తున్నారండి, విజయవాడ నుంచి, రాజమండ్రి, వైజాగ్, చాలా ఊర్ల నుంచి చేస్తున్నారండి. మీరు కానీ ఎవరైనా కానీ హైదరాబాద్ కానీ ఒంగోలు కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా పెయింటర్స్ ఉంటే నాకు నా ఫోన్కి కాల్స్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9491039919 అండి. శ్రీకాకుళం కూడా చేశారండి, శ్రీకాకుళము, ఒంగోలు, హైదరాబాదు, చాలా ఊర్ల నుంచి మనకి ఫోన్లు కాల్స్ వస్తున్నాయండి. అటు ఏరియాలో పెయింటర్స్ ఉంటారు కదా, నా ఫోన్కి ఫోన్ చేయండి, మీకు అడ్రస్లు చెప్పి మీకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి పంపిస్తానండి. నేనంటే ఇక్కడ విజయవాడ నుంచి రావడం అంటే కష్టం కదా, మరి ఒక ఆడపిల్ల అంత దూరం రావాలంటే కష్టం, భయం కదా, రాలేకపోతున్నాము, దూరాలు పిలుస్తున్నారు. నాకైతే మాత్రం నా యూట్యూబర్లు అందరికీ నాకు ఇవ్వాలని నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు, రోజుకి 10 ఫోన్లు దాకా వస్తున్నాయండి. ఎవరికి వెళ్ళిపోతున్నానండి, చుట్టుపక్కల వాళ్ళకైతే వేస్తున్నాను. నా ఛానల్ ముగ్గులు అందరికీ బాగా నచ్చినాయి అంటున్నారండి, అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా గురించి కూడా మంచి కామెంట్లు చక్కగా పెడతారండి. మీ అందరూ అలా నాకు సపోర్ట్గా నా కామెంట్లు చూసి నాకు ఫోన్లు చేయటం వల్ల నాలో మరింత ఉత్సాహాన్ని మీరు అందిస్తున్నారండి. నాకు తక్కువగా వేసే ముగ్గులు కూడా మరింతగా వేయాలని ఆశ వస్తుందండి. చాలా ముగ్గులు వేయటం, తీయటం, వీడియోస్ మళ్ళీ అన్నీ పెట్టేయటండి. మనం అయితే కొంచెం చిన్న జాబ్ కూడా వెళ్తానండి, జాబ్ చేసుకుని మళ్ళీ వచ్చేసి ఇలాంటి వర్కులు చేస్తానండి. ఇదిగోండి ఇలా చీకటి పడిపోతుంది చూడండి, ఇదంతా చీకటి పడిపోతుంది కదా, చీకటి పడిపోయినా సరే వర్క్ చేసుకుని వెళ్తానండి ఇంటికి మాత్రం. మీరందరూ కూడా నా ఛానల్ చూడాలండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీరు నాకు యూట్యూబర్స్ చూసిన వాళ్ళందరూ నాకు ఎంతగానో ఫోన్లు చేసి ఎంతో నాకు ఇదిగా మాట్లాడుతున్నాను, చాలా సంతోషం వస్తుందండి. మనం ఎప్పుడైనా సరే కష్టపడాలండి, కష్టపడితేనే మనకి ఏదైనా ఫలితం ఉంటుందండి. మనం ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోసిన పని వాళ్ళు చేసుకోవాలండి, ఎవరు తగ్గ పని వాళ్ళు చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి పిల్లల్ని చదివించుకుంటాం కానీ అన్ని విషయాల్లో బాగుంటుందండి. ఇదిగోండి ఎన్నో సంవత్సరాలు అవుతుందండి ముగ్గేసి, మాత్రం ఇంతవరకు పోలేదు, చక్కగా ఉంది. ఇప్పుడు మాత్రం ఇట్లా ఇల్లు రెంట్కి ఇవ్వాలని చెప్పి ఖాళీ చేశారని చెప్పి ముగ్గులు వేపిస్తున్నారు, గడప డిజైన్ వేపిస్తున్నారండి. ఓకేనా ఫ్రెండ్స్?